నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే. నిజామాబాద్లో అత్యంత దారుణమైనటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి సంబంధించి 6గురిని వరుసగా చంపేసినటువంటి వైనం. అసలు ఇంత క్రూరంగా ఒక మృగంలాగా ఈ ప్రసాద్ అనే వ్యక్తి వ్యవహరించాడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందరినీ చంపేసినటువంటి పరిస్థితి. అసలు ఏంటి వ్యవహారం? ఇంతమందిని చంపేసి, అంటే చంపేసినా పర్వాలేదు బయటకు వచ్చేస్తామన్న థాట్ ప్రాసెస్తో ఉంటున్నారా? ఇట్లా ఇంత క్రూరంగా బిహేవ్ చేయడం, పిల్లల్ని కూడా చంపేసి, అసలు దీని గురించి ఎలా స్పందించాలో తెలియనటువంటి పరిస్థితి మేడం. అసలు ఏంటి ఈ వ్యవహారం? చాలా దారుణమైన సంఘటన అండి. మాట్లాడుకోవటానికి కూడా మాటలు రానంత దారుణమైన సంఘటన. అంటే ఒక్క క్షణం మనకి మెదడు మొద్దుబారిపోయిందా అనిపించేటంత కథనం ఇది. న్యూస్ చదవగానే న్యూస్ పేపర్లో విపులంగా వచ్చింది వార్త. ఏంటి అంటే, ఒక అతనికి పెద్ద ఫ్యామిలీ ఉంది. తల్లి, భార్య, 2 పిల్లలు, 2 చెల్లెళ్ళు. ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అయితే ఇతను తండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని కొంత అమ్మి దుబాయ్కి వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చేసాడు. వచ్చి ఒక సంవత్సరంన్నర నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ ఖాళీగా తిరిగే ప్రాసెస్లో డబ్బులు ఉన్నప్పుడు తన దగ్గర తన స్నేహితుడికి ఇప్పుడు ఎవరైతే హంతకుడుగా ఉన్నాడో అతనుకి 10 లక్షలు అప్పు ఇచ్చాడు. అప్పిచ్చిన తర్వాత దుబాయ్ నుంచి వచ్చేసాడు వెనక్కి. వచ్చి ఏమీ పని పాట లేకుండా అందరి దగ్గర అప్పులు చేసి బతుకుతూ ఉన్నాడు అతను. అయితే ఆ పరిస్థితుల్లో ఇంకా అతనికి డబ్బులు అవసరమైనవి. ఇంకా డబ్బులు అవసరమైతే మిగిలిన పొలం కూడా అమ్మేసేసాడు. అమ్మేసేసి అప్పులకి కడుతూ ఉన్నాడు. ఇంకా అప్పులైనవి, ఇంకా డబ్బులు కావాలి. ఈ పరిస్థితుల్లో ఈ 10 లక్షల అప్పు ఎవరికైతే ఇచ్చాడో అతను సంప్రదించాడు. అతను ఏం చెప్పాడు అంటే, నా డబ్బులు నాకు ఇవ్వు అని అడిగితే, నేను డబ్బులు అయితే ఇప్పుడు ఇవ్వలేను, కానీ నీకు అప్పు వచ్చే మార్గం చెప్తాను. నీ 2 ఇళ్ళు నాకు నా పేరు మీద తాత్కాలికంగా రాయి. అతనికి 2 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్ళు నా పేరు మీద రాయి, నేను బ్యాంక్ లోన్ అప్లై చేసి నీకు డబ్బులు వచ్చేటట్లు చేస్తాను, తర్వాత మనం అప్పులు తీర్చుకుందాము అని చెప్పాడు. చెప్తే ఇతను నిజమైన నమ్మి అతని పేరు మీదకి మార్చాడు. మారిస్తే లోన్ ఇవ్వట్లేదని, అదని ఇదని, ఈ అబద్ధాలు ఆ అబద్ధాలు అలా చెప్పి కాలయాపన చేస్తున్నాడు. ఎంతకి ఆ పాత 10 లక్షలు ఇవ్వట్లేదు, ఈ పేపర్లు వెనక్కి ఇతనికి డాక్యుమెంటేషన్ వెనక్కి చేయట్లేదు. ఈ పరిస్థితుల్లో ఇతని దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువైపోయింది. అసలు ఇంత ఒత్తిడి ఎందుకు చేస్తున్నాడు? అతను వేరే వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేశాడు కదా, వాళ్ళందరూ ఒత్తిడి పెడుతున్నారు కదా అని చెప్పి ఇతని మీద ఒత్తిడి పెట్టేసరికి ఇతనికి అర్థమైపోయింది, ఇతను ఊరికినేలాగా లేడు అని చెప్పి ఒక పథకం వేసి అతని తమ్ముడు, ఇంకొక ఫ్రెండ్, వీళ్ళందరూ కలిసి ఓ పథకం వేసి ఏం చేశారంటే, ఈ కుటుంబాన్ని చంపేస్తే ఈ 10 లక్షలు అప్పు ఇవ్వక్కర్లేదు, ఈ 2 ఇళ్ళు తనకే ఉండిపోతాయి అని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి ఫస్ట్ అతన్ని తీసుకెళ్ళి పలానా చోట ఏదో అప్పు దొరుకుతుందనో ఏదో ఒకటి చెప్పి తీసుకొని వెళ్ళి అక్కడ అతన్ని చంపేశాడు. అతన్ని చంపేసేస్తే ఈలోపు ఏమైంది, చాలామంది ఇతను అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. కేసు పెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, అతను పోలీసులు అరెస్ట్ చేశారు, అతను కలుద్దు రమ్మని చెప్పి అతని భార్యను తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని చంపేసేసాడు. ఆ తర్వాత ఏం చేశాడు, చెల్లెళ్ళని తీసుకెళ్ళాడు, మళ్ళీ మీ అన్నయ్యని కల్పిస్తాను అని చెప్పి వాళ్ళని చంపేశాడు. అలాగే తల్లినిను పిల్లల్ని కూడా తీసుకెళ్ళి హోటల్ రూమ్లో పెట్టి మరి ఆ పిల్లలకి మీ నాన్నని చూపిస్తానో ఏం చెప్పాడో తీసుకెళ్ళాడు. ఆ పిల్లల్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. కొంతమందినేమో చంపి పూడ్చిపెట్టాడు, కొంతమందినేమో నదిలో పాడేశాడు, కొంతమందినేమో పెట్రోల్ పోసి కాల్చి చంపాడు. ఈ పరిస్థితుల్లో ఇదంతా జరిగిన తర్వాత అసలు వాళ్ళ అమ్మ ఏమైందో ఇంతవరకు తెలియదు. మరి వాళ్ళ అమ్మను కూడా ఉంచాడా చంపేశాడా అనేది తెలియదు. ఆవిడ పారిపోయిందా మేడం? ఆవిడ కనిపించట్లేదు అంటున్నారు. మరి ఇతను నోరిప్పితే కానీ మరి ఇన్ని చెప్పినోడు అది మాత్రం చెప్పకుండా ఎందుకుంటాడు, ఏదో ఒకటి అదైతే తేలుతుంది. కానీ ఇంతమంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాక ఆమె ఉండి మాత్రం జీవోత్సవంలా బతకాల్సిందే. సరే, ఏదేమైనప్పటికీ ఆ పరిసర ప్రాంతాల్లో పొలాల్లో ఒక శవం ఖాళీ ఉంది అనేది ఎవరో రైతులు చూసి పోలీసులకు చెప్పారు, పూర్తిగా కాలం శవం ఉంది అని చెప్పేసరికి అది ఒక అమ్మాయిది అయ్యేసరికి ఏం చేశారు పోలీసులు, ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ అవి ఇవి ఏం మొత్తానికి ఎట్లాగైనా సరే వీడిని పట్టుకున్నారు. పోలీసులకైతే దొరికాడు ఇతను.
దొరికితే మరి వాళ్ళదైన శైలిలో వాళ్ళు విచారిస్తారు కాబట్టి అప్పుడు మొత్తం వీడికి కక్కాడు. ఇది జరిగిన స్టోరీ. అయితే ఈ ఎవరైతే హంతకుడు ఉన్నాడో వీడు ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళ రైతుల దగ్గర ఇలాగే భూమి తీసుకొని వాళ్ళ చేతిలో ఎంతో కొంత పెట్టి అప్పుల కోసం భూమి తీసుకొని తను రాయించుకున్న పొలాన్ని అమ్మేసేసే మనస్తత్వం ఉంది వీడి దగ్గర. అంటే వీడి ఇంత నేర స్వభావం ఉన్నవాడు అనేది ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసంట. అందుకే వాడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఉండకుండా ఆ ఏరియాలో ఉండకుండా వేరే చోటకు వచ్చి సొంత గ్రామంలో ఉండకుండా వేరే చోట ఉంటున్నాడు. అసలు ఈ మొత్తానికి మూల సూత్రం డబ్బు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనడానికి ఇంతకంటే ఉదాహరణ అయితే ఇంకొకటి ఉండదు. స్నేహితుడని నమ్మిన అతంది తప్ప, లేకపోతే వాళ్ళని నమ్మించి ఇంత మోసం చేయడం కరెక్టా అంటే ఏం చెప్తాం చెప్పండి. నేను ఈ మధ్య కాలంలో మటుకు ఇంత పాశవికమైన ఇంత హృదయ విదారకమైన సంఘటన అయితే నేనైతే చూడలేదు. అసలు ఎలా మనసొప్పింది అంటే వాళ్ళు అంతమంది చనిపోయిన తర్వాత నీకు ఒకవేళ ఈ కేసులోంచి ఈ కేసు బహిర్గతం కాకపోయి ఉంటే ఈ ఆస్తి అంతా నీ చేతికి వచ్చిన తర్వాత అసలు నీకు ఎలా మనసొప్పుతుంది, ఎట్లా మనశ్శాంతిగా ఉంటావు అంటే పెద్ద సమాధానం లేని ప్రశ్న ఉంటుంది మన ముందు. అసలు మరి మన వల్ల ఒకళ్ళు ఇంత నష్టపోతున్నారు అంటే, పైగా ఆ నష్టానికి మనం ప్రత్యక్షంగా కారణం అంటే అసలు ఇట్లాంటి థాట్స్ ఏమి ఉండవు. అంత థాట్స్ ఉంటే ఇంతమందిని చంపేసి ఇంత దాకా ఎందుకు వస్తుంది? అసలు చట్టం నుంచి తప్పించుకోగలమన్న ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు ఎంత హత్యా నేరమైనా సరే, హత్యా నేరం జరిగింది అనుకోండి, హత్యా నేరం మోపబడ్డారు, అది రుజువైంది అనుకోండి, వాళ్ళు జైలుకి వెళ్తారు. ఆ జైలుకి వెళ్తే చూసుకుందాం యావజ్జీవ శిక్ష పడుతుంది, కానీ తన కుటుంబానికైతే ఆ డబ్బులు ఉంటాయి కదా, మిగిలిపోతాయి కదా అని ఆలోచిస్తారా? ఏం ఆలోచిస్తారు వీళ్ళు అంటే? నేరం చేయడానికి కూడా నేర మనస్తత్వం ఉంటేనే నేరం చేయగలుగుతారు. ఆ నేర మనస్తత్వానికి కూడా సైకాలజిస్టులు చెప్పేవి 2-3 రకాల కారణాలు ఏంటి అంటే, ఒకటి తాత్కాలికంగా మనకి డబ్బు ఒక ప్రధానమైన విషయం అయింది అనుకోండి, డబ్బు వస్తుంది, దాంతో విలాసాలు చేస్తారు, జల్సాలు చేస్తారు, డబ్బులన్నీ అయిపోతాయి. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఈ పని చేస్తున్నానంటే నాకు ఆ క్షణానికి నాకు ఒక ప్లెజర్, నేను చెయ్యాలనుకున్నది నేను చేసి చూపించాను, నాకు అసలు భయం అంటే తెలియదు, నేను భయపడను అనేది ఒక మనస్తత్వం. ఆ సందర్భంగా తన గురించి అందరూ ఏమనుకుంటారు. ఇప్పుడు ఇది జరిగింది, ఈ జరిగే లోపు అసలు చుట్టూ ప్రపంచం ఏమనుకుంటుంది ఈ హత్యల గురించి, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారంట. అంటే పైశాచిక ఆనందం అంటారు కదా, ఆ పైశాచిక ఆనందం వాళ్ళని ఈ పనులు చేయిస్తుంది. పైగా ఇలా చేస్తేనే కానీ వాళ్ళు సంతోషపడని ఒక మనస్తత్వంలోకి వాళ్ళు దిగజారిపోతారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చాలా చిన్న చిన్న వస్తువులు దొంగతనాలు చేస్తూ ఉంటారు. అది ఒక రకమైన మానసికమైన జబ్బు. అలాగే ఇప్పుడు వీడు వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఆ డబ్బులు తీసుకొని జల్సా చేశాడు, పని పాట లేకుండా జులైలాగా తిరిగాడు. అసలు వాడి ఫేస్ చూస్తే కూడా జులాయి మొహం. ఆ జులాయి మొహాన్ని వీడెట్లా నమ్మాడు, అసలు వీడెంత తెలివి తక్కువాడు. అసలు వీడికి తల్లి ఒక బాధ్యత, చెల్లెళ్ళు ఒక బాధ్యత, భార్య ఒక బాధ్యత, 2 పిల్లలు బాధ్యత, ఇన్ని బాధ్యతలు ఉన్నవాడు ఇంత బాధ్యతారహితంగా సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటూ ఆస్తులు అమ్మేసేసుకుంటూ ఇలాంటి ఈ మాత్రం వెధవని గుర్తుపట్టలేని తెలివి తక్కువతనంలో ఉన్నాడు అంటే, వాడు కూడా ఏ రోజుకు ఆ రోజు ఈ రోజు గడిస్తే చాలు అనుకునే మనిషి అయ్యి ఉంటాడు వాడు ఖచ్చితంగా. లేకపోతే తండ్రి చనిపోతూ తల్లిని చెల్లెళ్ళని నీ చేతిలో పెట్టి చనిపోయాడు. చనిపోయినప్పుడు నువ్వు దుబాయ్ అని చెప్పి వెళ్ళావు, అక్కడ కష్టపడుకోకుండా వచ్చేసావు. వచ్చి ఇక్కడికి వచ్చి కష్టపడకుండా వ్యవసాయం చేయడం నామూషి. ఇట్లాంటి వాళ్ళకి ఉన్న పొలం అమ్ముకుని తిరిగి ఇంత బాధ్యతారహితమైన వ్యక్తికి చుట్టూ ఉన్న బంధనాలు కూడా ఎంత దారుణంగా బలైపోయారో వాళ్ళు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ కుటుంబం ఇంత అన్యాయం అయిపోవడం వెనకమాల మనం అందరం బాధపడటం కంటే కూడా ఇది ఒక రకంగా సమాజానికి ఒక అలారం అని అనుకోవాలి. అంటే ఇలాంటి మన చుట్టూ ఉన్న దొంగలే మనల్ని నమ్మిస్తూ మనతో మంచిగా ఉంటూ ఇలా చేస్తున్నారు అంటే అసలు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలానే భయపడుతూ ఉండమని కాదు, మనం ఒకళ్ళని నమ్ముతున్నాము అంటే ఈజీ మనీ కోసమో లేకపోతే ఇంకొకటో
ఇవన్నీ మనకు ఉరితాళ్ళు అవుతాయేమో అనే ఒక భయం అయితే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిందే. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే అనుకోండి, మీకు ఏ బాధ్యతలు బంధనాలు లేవు అనుకోండి, మీరు ఎలా ఉన్నా పర్లా, ఎలా చచ్చినా పర్వాలా, కానీ మీ మీదే నమ్మకం పెట్టుకుని చిన్న పసిపాపల దగ్గర నుంచి చెల్లెళ్ళు, భార్య, తల్లి ఇంతమంది ఉండగా బాధ్యతారహితమైన వ్యక్తికి ఇంకొక మోసకారి అలాగే హింసా ప్రవృత్తి ఉన్నవాడు స్నేహితుడు అయ్యేసరికి ఈ కుటుంబం కుటుంబం బలైపోయింది. పైగా మన చట్టాల్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అంటే నిందితుడిని గుర్తించటం ఆలస్యంగా ఉంటుంది. శిక్షకి కూడా ఒక 10 సంవత్సరాల కాలం తీసుకుని 10 సంవత్సరాల తర్వాత అతనికి శిక్ష వేశారనుకోండి, అసలు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, నేరం చెయ్యొచ్చు, నేరం చేయడం తప్పు కాదు. 10 years అయితే అట్లీస్ట్ గ్రేస్ పీరియడ్ ఉంది, ఆ టైంలో ఏదైనా చేయొచ్చు అన్న థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఈ నేరస్తుడి సంగతి కాసేపు పక్కన పెడితే చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, పోలీసులు 4 రోజులు తీసుకెళ్తారు, కేసు కడతారు, మన అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు, మనం బెయిల్ తెచ్చుకుంటాము, బయట ఉంటాము, మనకి ఎప్పుడో కదా శిక్ష పడేది, అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. నేరము చిన్న స్థాయి నేరము గుర్తించబడకుండా శిక్ష పడకపోతే ఈ నేర మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఇది ఒక బూస్టప్ లాగా ఉంటుంది, మన ఏం చేస్తారులే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వరుస హత్యలు ఏంటంటే ఒక హత్య చేసిన తర్వాత దాన్ని కప్పిపెట్టడానికి ఇంకొక హత్య, అసలు మొత్తం ఈ ఆస్తిని అనుభవించడానికి ఈ మొత్తం హత్యలు చేశాడు. చూసారా ఇతని ధైర్యం ఏంటి అంటే నేను నా దగ్గర డబ్బులు ఉంటాయి, నేను మంచి లాయర్ని పెట్టుకోగలుగుతాను, నేను బయటకు వచ్చేస్తాను అనే ధీమా అన్నమాట. అదే ఈ కుటుంబానికి కూడా ఆ ఆస్తి చెందకుండా చేసేసి, ఇప్పుడు ఎవరైతే ఇతను ఆ 2 ఇళ్ళు అతను రాయించుకున్నాడు, ఆ 2 ఇళ్ళు కావచ్చు, అతని దగ్గర ఇట్లాంటి ఆస్తులు ఏమన్నా ఉంటే అవన్నీ జప్తు చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, వీడిని పూర్తిగా నిరాయుధుని చేస్తుంది అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా. అరే నేను చేసేదే దీనికోసమైనప్పుడు ఇదే దొరకనప్పుడు ఇంకెందుకు అనుకుంటాడు కదా, చేయకుండా ఉండటం బెటర్ అనుకుంటాడు కదా. మనం ఈ చట్టాల్లో కూడా ఇలాంటి మార్పులు రావాలి, అప్పుడు ఎంతో కొంత ఇలాంటి నేరాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇంకొకటి చేయాల్సింది ఏంటి అంటే ఇలా యాంటీ సోషల్ పర్సనాలిటీస్ తయారవుతున్నాయి అంటే మన సమాజంలోనే ఎక్కడో లోపం ఉంది. తల్లిదండ్రుల పెంపకంలో కావచ్చు, వాళ్ళ స్థితిగతులు ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే చట్టంలో ఉన్న లొసుకులు కావచ్చు, ఎందుకు ఒక నేరస్తుడు తయారవుతున్నాడు అనేది గమనించకుండా ప్రభుత్వాలు ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒక నేరస్తుడు దొరికాడు, అతను అరెస్ట్ చేశాము, జైలుకి పంపాము, ఇంతటితో మా పని అయిపోయింది అనుకోవడం కాకుండా అసలు ఈ నేరస్తుడికి ఈ నేర మనస్తత్వం ఎలా వచ్చింది, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తేనే మనం రాబోయే రోజుల్లో నేరాలను అరికట్టగలం. డెఫినెట్లీ తనకి ఆ కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యుల ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. నమస్తే.